ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం పెంచలకోనలో తొలి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తజనం సందోహంతో కిటకిటలాడుతోంది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. రాపూరు మండలం పెంచలకోనలోని శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం తొలి ఏకాదశి సందర్భంగా భక్తి రసంలో మునిగిపోయింది. గోవింద నరసింహ అంటూ మారుమ్రోగుతున్న నామస్మరణలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి అమ్మవార్లకు ఆలయ అర్చకులు వేద మంత్రాల నడుమ విశేష అభిషేకాలు నిర్వహించి దివ్యాంబరాలతో అలంకరించారు. అరుదైన సుగంధ పరిమళ పుష్పాలతో చేసిన పూల అలంకరణలో స్వామివారు భక్తులకు దివ్యమంగళ రూపంలో దర్శనమిచ్చారు. ఈ అపూర్వ దృశ్యాన్ని తిలకించిన భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. పర్వదినం సందర్భంగా ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టారు. ప్రత్యేక క్యూలైన్లు, త్రాగునీటి వసతి, అన్నప్రసాద వితరణ వంటి సౌకర్యాలను అందుబాటులో ఉంచారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో పెంచలకోన గిరుడు భక్తజన సందోహంతో కళకళలాడుతున్నాయి. ప్రకృతి ఒడిలో కొలువయ్యున్న కాసుల పెంచలయ్యను దర్శించుకోవడం తమ జన్మ ధన్యమైందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏకాదశి రోజు ఈ ఏకాదశి వ్రతం చేసి ఎన్ని వ్రతాలు చేయకపోయినా ఫలితం ఉంటుంది. ఈ ఏకాదశి వ్రతం చేయకపోతే ఫలితం ఉండదు అని చెప్పేసి మనకి ఆగమ శాస్త్రం చెప్పబడుతూ ఉంది. అందువల్ల No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.